గ్రూప్ 2 విషయంలో అప్పుడు జరిగిన వ్యవహారం గాని, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ విషయంలో జరిగిన దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ 1 పరీక్షా పేపర్ లీక్ కావడం అవును. కేసీఆర్ గారి హయాంలో. హ్మ్. వారేంటంటే ఇమ్మీడియట్‌గా దాన్ని బాధ్యతగా తీసుకొని వారే దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు గ్రూప్ 1 పరిస్థితి ఏందండి? అది కరెక్టే. గ్రూప్ 1లో సింగిల్ జడ్జి తీర్పిచ్చింది. అవును. అన్యాయం జరిగింది చాలామందికి. అవును. దీనిలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి వారు తీర్పిచ్చారు. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి చొరవతోనే నేను అంటున్నా. సరే దీని మీద చర్చ జరుగుతుంది నాకు తెలుసు. చొరవతోనే నేను అంటున్నా. డివిజన్ బెంచ్లో మళ్ళీ సర్కార్కు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. అవును. ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాలండి. గ్రూప్ 1 విషయంలో సింగిల్ జడ్జి విచారణ జరిగింది. ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళింది. మళ్ళీ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అవును. డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలిశారు. అయిపోయిందా? డివిజన్ బెంచ్లో ఏం తీర్పు వచ్చిందో మనందరికీ తెలుసు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 మీద మళ్ళీ వాదనలు జరిగినాయి. ఇప్పుడు తీర్పు రిజర్వ్ అయింది. అవును. మళ్ళీ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ కలిశారు. అసలు ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో? అసలు వ్యవస్థలు ఉన్నాయా? తన ప్రాంతం వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుకోవడం తప్పే ఉంది దాంట్లో. ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ని కలుస్తారా? కలవకూడదు. అది కరెక్టే. మీరు అన్న దాంట్లో ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారిని కలవడం ఏందని నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి పోతే దేశమంతా చర్చ జరిగింది. ఎట్లా పోయిండు అని చెప్పేసి. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో కలుస్తున్నారు, ఎట్లా కలుస్తున్నారు, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది అనే దాని మీద తప్పకుండా చర్చ జరగాల.